ఈ చెట్టుని అడిగితే ఆ మాట చెప్తుంది, నేను స్వయం కృషితో ఎదిగాను. మన కళ్ళకి ఎవరికి అరపకుండా, ఎవరికి చిక్కకుండా ఇచ్చగా ఎదిగింది అని అనిపిస్తుంది. అయితే ఒక విశేషం నేను చెబుతాను ప్రియులారా. దేవాది దేవుడు ఒక సమయంలో మోషేని పిలిచి, కొండ మీద నీకు చూపించిన దర్శనం మేరకు నీవు నాకు ఒక ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేయాలి, నేను నా ప్రజల మధ్యలో నివసించలాగిన ఒక ప్రత్యక్ష గుడారాన్ని కట్టమని చెప్పినప్పుడు దానికి అవసరమైనటువంటి వస్తువులన్నీ ఇశ్రాయేలు యొద్ద నుండి అది కూడా ఎవరైనా ఇస్తే ఎలా ఇవ్వాలంటే మనఃపూర్వకంగా ఇచ్చిన కానుకై అట్టి వారి దగ్గర నీవు తీసుకో. వాటిలో దేవుని ఆలయములో లేక ప్రత్యక్ష గుడారములో నిత్యము నిరంతరము వెలుగు ప్రకాశించులాగున ఆ యొక్క ప్రదీపములో పోయడానికి స్వచ్ఛమైన దంచి తీసిన ఒలివ నూనె కావాలి అన్నాడు. ఒలివ నూనెను దేవుడు కోరుకున్నాడు. ఆ ఒలివ నూనె ఎక్కడ ఉపయోగిస్తారు అనంటే దేవుని ప్రత్యక్ష గుడారములో నిరంతరము నిత్యము వెలిగే ప్రదీపములకు అవసరమవుతుంది. ప్రదీపాలు వెలిగించాలంటే అచ్చమైన స్వచ్ఛమైన దంచి తీసిన ఒలివ నూనె అవసరం. ఆ కారణాన ఈ రోజున ఈ చెట్టును గుర్తు చేసుకున్నాడు. ఏం చెట్టు ఇది? ఒలివ చెట్టు. దీని కాసే కాయల్లో నుంచి తీసినటువంటి దంచి తీసిన స్వచ్ఛమైన ఒలివ నూనె దేవుని ఆలయానికి అవసరమైంది. ఈ రోజున దేవుడు ఎక్కడో ఏపుగా అడవిలో పెరిగిన చెట్టు ఇది. దాని గింజల నుంచి వచ్చే ఒలివ నూనె, దంచి తీసిన ఒలివ నూనె నాకు కావలసి ఉన్నదని దేవుడు కోరుకున్నప్పుడు, ప్రియులారా మరో దృశ్యాన్ని మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ చెట్టు వెనకాల కొన్ని ఇండ్లు కనబడుతుంటాయి. ఇందాక చెట్టు అరణ్యములో ఉన్నింది, ఇప్పుడు అనుకుంటాను దాని చుట్టూ ఇళ్ళు కట్టుకున్నారు. ఎందుకు? ఈ చెట్టు కాయలు లేక దీని యొక్క నూనె ఎవరికి అవసరమో? దేవాది దేవునికి. ఎప్పుడైతే దేవుడు ఈ యొక్క చెట్టు యొక్క గింజల నుంచి వచ్చే నూనెను కావాలని కోరుకున్నాడో అప్పుడు ప్రజలు దాన్ని గుర్తించారు. ఎందుకు? ఎవరికి పనికిరాని దూర దేశంలో, దూర ప్రాంతాల్లో, ఎడారులో ఎదిగినటువంటి ఈ చెట్టు చుట్టూ మనుషులు చేరుకున్నారు, కాపురాలు పెట్టడం ప్రారంభించారు. చివరికి ఏమైందంటే ప్రియులారా, ఇక్కడ మీకు ఇందులో కనబడుతుంది, వింటున్నారా, చూస్తున్నారా? ఈ చెట్లన్నీ కొద్ది క్రమంలో ఉన్నట్లున్నాయి, అవునా కాదా? లైన్గా వేసుకు అవే లైన్గా మొలిచుంటాయా? ఎవరైనా నాటుంటారా? నాటబడ్డాయా? అవే లైన్గా మొలిచేస్తుంటాయా? అంటే మనుష్యుడు దీన్ని గుర్తించి ఒక క్రమంలోకి తీసుకుని వచ్చాడు. నీవు నిన్నటి వరకు లేక మొన్నటి వరకు ఈ రోజుటి వరకు ఒకవేళ ఇచ్చగా ఏపుగా ఎవ్వరికి లోబడక బ్రతికుండొచ్చు, లేక నీ స్వయం కృషితో ఎదిగుండు, ఎవళ్ళ మీద ఆధారపడకుండా నీవు జీవించి ఒక స్థితికి వచ్చి ఉండొచ్చు. కానీ నీవు క్రమములోకి రావాలి. ఎట్టబడితే అట్ట బ్రతకడానికి, ఎట్టబడితే అట్ట ఎదగడానికి లేదు ప్రియులారా. దేవుని బిడ్డకు ఒక క్రమం ఎంత అవసరమో ఈ రోజున ఈ చెట్టుని ఓ క్రమంలోకి తీసుకొచ్చారు. ఎందుకు? ఇది అవసరం. ఈ చెట్టులోని నూనె, ఈ చెట్టు నుంచి ఉత్పన్నమయ్యే నూనె దేవుని ప్రత్యక్ష గుడారమునికి అవశ్యమై ఉన్నది. ఆ కారణాన్ని ఈరోజు దీన్ని లేక నిన్ను నన్ను దేవుడు ఏం చేశాడు? ఒక ఆర్డర్లోకి తీసుకుని వచ్చాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుదాం. ఇంకా ఈ క్రమంలోకి, సంఘములో ఓ క్రమంలోకి రాని వాళ్ళు కూడా దేవునికి స్తోత్రాలు చెప్పండి. తప్పక దేవుడు మిమ్మల్ని తీసుకొని వస్తాడు ఆ క్రమంలోకి. హల్లెలూయా. చూడండి, ఈ క్రమంలో నాటిన తర్వాత ఇప్పుడు దీన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుందంటే, ఎక్కడుందో చెప్పండి. ఇది చిన్న మొలక ఎక్కడేశారు? చెప్పలేకపోతున్నారు మీరు. ఒక తొట్టెలో, పూల తొట్టె అంటాం కదా, చాలా ప్రేమగా వేసుకున్నారు.
ఈ పూల తొట్టి ఎక్కడ పెడతారు? అడవిలో పెడతారా, వాకిటి ముందు పెట్టుకుంటారా? అంతే కదండి. ఈ వాకిటి ముందు ఉన్నది ఈ రోజున ఈ పెరట్లోకి వచ్చేసింది. ఇది హల్లెలూయా. చూడు, గమనిస్తూ పోండి. నీ ఆధిక్యత నిన్ను ప్రభు గుర్తించి ఎక్కడి నుంచి ఎక్కడ దాకా తీసుకొని వస్తున్నాడో చూడాలి.